హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సింధు దీపు వ్లాగ్స్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? ఇట్స్ మీ సింధు దీపు. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి ఒక మంచి హెల్తీ దాల్ అనేది చూపిస్తున్నాను. ప్రోటీన్ అండ్ వైటమిన్స్ రిచ్ ఫుడ్. ఎవరికైనా ఇది తెలియకపోతే దీన్ని స్విస్ చాడ్ అంటారండి తెలుగులో. బీట్రూట్ ఆకులు. ఎవరైనా అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి తోటకూర అవైలబుల్గా ఉండదు కదండి. ఇది ఎగ్జాక్ట్ మీకు తోటకూర పప్పు తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఈ బీట్రూట్ లీవ్స్ని స్విస్ చాడ్ అంటారు. ఇట్స్ ఎడిబుల్ లీవ్స్. కలర్ రెడ్గా ఉంటాయి అండ్ కొన్ని వైట్ ఎల్లోగా కూడా ఉంటాయి, వైట్ అండ్ ఎల్లో. దీంట్లో ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్. అండ్ వైటమిన్ కే వచ్చేసరికి మీ బోన్ హెల్త్కి, బ్లడ్ క్లాట్స్కి కంట్రోల్ చేస్తుంది. వైటమిన్ ఏ వచ్చేసరికి ఇమ్యూనిటీ ఫంక్షన్కి, విజన్కి హెల్ప్ అవుతుందండి. అండ్ స్కిన్ కూడా ఈ స్విస్ చాడ్ అనేది చాలా మంచిది. వైటమిన్ సి అంటే మీకు తెలిసిందే కదా. అండ్ ఇమ్యూనిటీ ఫంక్షన్లో బాగా యూస్ అవుతుంది. అండ్ కాలజిన్ రిచ్ ఫుడ్ అండ్ గుడ్ సోర్స్ ఆఫ్. ఇవి కాకుండా మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఈ స్విస్ చాడ్లో. ఇది ఎనీ అమెరికన్ స్టోర్ ఆర్ ఎనీ స్టోర్స్లో దొరుకుతుందండి. చాలా ఈజీగా అవైలబుల్ అవుతుంది. ఇన్ని ఉన్నవి ఎందుకు మనం మిస్ చేసుకోవాలి? నాట్ ఓన్లీ పప్పు, మీరు దీన్ని యూస్ చేసుకొని ఆమ్లెట్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ ఆమ్లెట్స్ అట్లా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరే చాలా టేస్టీగా ఉంది అని చెప్తారు. అండ్ బ్లడ్ షుగర్ని రెగ్యులేట్ చేస్తుంది ఇది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అండ్ హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది ఇది. కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ దీన్ని రా కూడా మనం తినవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే నేను ఫస్ట్ 1/4 కప్ పప్పు పెట్టుకున్నానండి. పప్పు కడిగి పెట్టేసుకొని 1/4 కప్కి 1 హోల్ బిగ్ బంచ్ ఆఫ్ స్విస్ చాడ్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. కొంచెం కట్ చేసేసుకొని ఒక్క విజిల్ రానిచ్చుకుందాము. లేదంటే మీరు డైరెక్ట్గా అయినా వండుకోవచ్చు, చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని టెంపరింగ్కి నేను ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అండ్ మన జీలకర్ర, ఆవాలు వేసుకున్నానండి. అండ్ కొంచెం పసుపు, కొంచెం ఆనియన్స్ అండ్ గార్లిక్ అనేది దంచి పెట్టుకున్నాను. మీరు ఎనీ కర్రీ అది ఎనీ దాంట్లో ఈ గార్లిక్ అనేది ఎక్కువ యూస్ చేయండి, చాలా మంచిది. కొంచెం కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ తొందరగా సాఫ్ట్ అవటం కోసం నేనైతే సాల్ట్ యూజ్ చేశాను. మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకొని ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి సీజనింగ్ యాడ్ చేసిన కొంచెం కారం, సాల్ట్. మీరు ఇదే ప్లేస్లో చింతపండు చింతపండు పులుసు అని యాడ్ చేసుకొని, నేనైతే మ్యాంగో పౌడర్ యూజ్ చేస్తున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ చింతపండు బదులు. అది మీరు రా మ్యాంగో ఉన్నా సరే పప్పు ఉడికించుకునేటప్పుడు కొంచెం వేసుకోండి, సరిపోతుంది. అండ్ కొంచెం 1 స్పూన్ ఆఫ్ గీ వేసుకుని టెంపరింగ్లో ఒక 10 సెకండ్స్ టు 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా కుక్ చేసుకున్న స్విస్ చాడ్ అది యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఒకసారి కలుపుకుందామండి. దీంట్లో ఏంటంటే కొంచెం చంకీగా పప్పు కనిపిస్తే మీకు పాతకాలం స్టైల్ పప్పులాగా అనిపించింది. అండ్ నేను కొంచెం నా కన్సిస్టెన్సీ కోసం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. పప్పు థిక్గా ఉన్నా లూజ్గా ఉన్నా బాగోదు, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నది. చూస్తానికి చాలా కలర్ఫుల్గా చాలా బాగుందండి. తింటే కూడా అట్లానే చాలా బాగుంటుంది. మనకి ఉడికిపోయింది. ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్ కుక్ చేసుకొని టెంపరింగ్లో
స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడిగా స్విస్ చాట్ పప్పు అనేది రెడీ అయిపోతుంది. మీరు చపాతీస్, రోటీస్, రైస్, కీన్వా, మిల్లెట్స్ ఎన్నిలోకి మీరు యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.